మాసిన బట్టలతో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు కలిసి రైలు ఎక్కారు. అతను సీటు కోసం వెతుకుతూ వచ్చి ఖాళీగా ఉన్న ఒక సీట్లోకి కూర్చున్నాడు. ఎదురుగా ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టాడు. అతను కూర్చున్న కొంచెం సేపటికే కిటికీలో నుండి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ పిల్లలు కొంచెంసేపు ఆగిన తర్వాత గొడవ పడుకుంటూ, ఇద్దరూ ఏడుస్తూ, ఒకరినొకరు కొట్టుకుంటూ చాలా చేస్తున్నారు. ఆ అల్లరి చుట్టూ ఉన్న ప్రయాణికుల్ని ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ ప్రయాణికులు అతనితో అన్నారు, ఏమయ్యా, పిల్లలు అలా అల్లరి చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు? నీకు కొంచెం కూడా బాధ్యత లేదా? పిల్లల్ని గద్దించవేంటి అని అన్నారు. ఆ వ్యక్తి ఆలోచిస్తున్నవాడల్లా ఈ లోకంలోకి వచ్చి సారీ అని చెప్పి మళ్ళీ ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. ప్రయాణికులు, ఏంటి, ఏం మాట్లాడవేంటి, నిన్నే కదా అడిగేది అని చెప్పన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ పిల్లలు నా పిల్లలు కాదండి, వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళి వాళ్ళని దహన సంస్కారాలు చేసి వస్తున్నాము. నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను ఆ పిల్లల్ని, నా దగ్గర ఉంచుకుందామని చెప్పి సమాధానం ఇచ్చాడు. ప్రయాణికులందరూ, అయ్యో పాపం, మాకు తెలియదండి, తెలియకుండా మాటలు అనేసాము, సారీ అండి అని చెప్పి ఒకరి తర్వాత ఒకళ్ళు ఆయన క్షమాపణ చెప్పటం మొదలుపెట్టారు. అంతేకాకుండా మాకు తోచిన సహాయం మేము చేస్తాము అంటూ కొంతమంది ముందుకు వచ్చారు. అప్పటి వరకు గందరగోళంగా ఉన్న కంపార్ట్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా మౌనంగా అనిపించింది. దీనికంతటికీ కారణం కాలమా, పరిస్థితులా, లేక మనసా? ఏమో, ఏది ఏమైనప్పటికీ ఎవరినైనా ఒక మాట అనే ముందు మనం ఒకసారి ఆలోచించటం ఎంతైనా ఉత్తమమైన పద్ధతి. అది వాళ్ళని అనవచ్చునా లేదా అనేది కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆగాలి. నాకు తెలియని విషయం ఏమైనా ఉందా అని చెప్పి మనసును ప్రశ్నించాలి. మనిషి చెడ్డవాడు కావచ్చు, కానీ అతని వెనుక ఉన్న బాధ ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం చూస్తున్నది ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు సుమా. నిన్న పరాయి, ఈరోజు ప్రాణం అవుతాడు. అది కాలం కాదు, మనం అర్థం చేసుకునే మనసు లోతు. మనసు త్వరగా తీర్పు చెబుతుంది, హృదయం ఆలస్యంగా అర్థం చేసుకుంటుంది. ఎవరిని తీర్పు చేయాలన్నా ముందు కథ పూర్తిగా వినాలి. అదే మానవత్వం అనిపించుకుంటుంది. ముందు అసహ్యంగా అనిపించిన వాళ్లే మనసుకు దగ్గరయ్యారు. తొందరపాటు వల్లనే కదా. కొంచెం ఆలోచించి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం గమనించినట్లయితే ఆ పొరపాట్లు చేయకుండా ఉండవచ్చు. అదే మానవత్వం అనిపించుకుంటుంది. మాట మంత్రం లాంటిది. ఎదుటివారిని ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించి ఆగండి. అది తప్పో రైటో ముందు మనకు తెలుస్తుంది. ఆ తర్వాతే ఆ విషయం గురించి మాట్లాడవచ్చు. ఏమంటారు? ఒక మాట అనేసి తర్వాత సహాయం చేసినా ఆ మాట వారిని బాధిస్తూనే ఉంటుంది కదా. ఒకరిని బాధ పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. అది మనకు తప్పనిసరిగా ఎప్పుడో ఒకసారి తిరిగి బాధను కలిగిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారములు.